ప్రైజ్ లార్డ్. విండ్ ఆఫ్ గాడ్ 24 లైవ్ ఇచ్చేసిన మీ అందరికి వందనాలు. మనం ఎక్కువ ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రార్థన. ఇస్యాం ఇంతకాలం కాచి కమలకు వందనాలు ఇస్యాం. ఇస్యామరములను ఇస్యామ రక్షణ బరుములు కాచి కమనందుకు వందనాలు. ఇస్యామరి లైవ్ ఎండ్ అయ్యేంతవరకు ఇస్యామరి లాంటి సాతాను శోధనలు ఇస్యామరి కరెంట్ పోడే ఇస్యామరి నెట్ ఇష్యూస్ ఇస్యా మరి ఇలాంటి ఇస్యామరి శోధనలు కలగకుండా మీరు మాకు తండ్రిని ప్రార్థిస్తున్నాను. ఇస్యా మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేనికి ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాను. ఇస్యా మరి కొద్దిసేపు ఇస్యా మరి నేను పాటల ద్వారా ఆరాధించబోతుండే ఇస్యా మాకు చక్కనైన స్వరాలను వేస్తాను నమ్ముచున్న శ్రీడని ఏ స్పృశనామలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు అనే పాట పాడుతుంటే దీన్ని మనం పరదాం. వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఫిబ్రవరి 2 నుంచి లైవ్ అనేది 9:15కే స్టార్ట్ అవడం జరుగుతుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. లైవ్ 9:15కే స్టార్ట్ అవుతుంది. క్లోజ్. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా.
మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా యేషువా ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ 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 ఆరాధనా. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదమనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము.
అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనం కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని గమనించుకుందాం. విండ్ ఆఫ్ గాడ్ 24 లైవ్ వీక్షిస్తున్న విండ్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, లైవ్ వ్యూయర్స్కి యేసుక్రీస్తు నామంలో మా కుటుంబం పక్షంన మీకు నిండైన వందనములు తెలియజేస్తున్నాను. విండ్ ఆఫ్ గాడ్ 24 ప్రారంభించి 175 రోజులు దేవుడు ఆయన కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని తన కృపలో జ్ఞాపకం ఉంచుకొని 175వ రోజు వరకు దేవుడు
ఈ లైవ్ ఆరాధన ద్వారా మీ మధ్యలో దేవుని యొక్క వాక్య పరిచర్యను చేయుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము 9:30 గంటల నుండి మా లైవ్ను వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా, ప్రియ విశ్వాసులకు, ప్రియ బిడ్డలకు, విండ్ ఆఫ్ గాడ్ 24 ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా కుటుంబ పక్షంన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎంతో శ్రద్ధతో అనుదినము 9:30 గంటల నుండి లైవ్లో పాల్గొంటూ మమ్మల్ని బలపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, మా పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉంటూ, షేర్ చేస్తూ, కమెంట్స్ చేస్తూ, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్న మీ అపారమైన మీ ఎంకరేజ్మెంట్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ఇంకనూ దేవుని వాక్య పరిచర్యలో దేవుని మహిమార్థమై ఇంకనూ ఈ పేజ్ వాడబడులాగున మీరు కుటుంబములుగా మా కుటుంబాన్ని అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మీకు మనవి చేయుచున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమున ఈ ప్రియబిడ్డలతో కలిసి ప్రభువా నిన్ను ఆరాధించుటకు, మహిమపరచుటకు మరి యొక్క దినమును మీరు ఏర్పాటు చేసిన నీ అపారమైన ప్రేమకై, కృపకై, కనికరముకై, జాలికై, దయకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. రేపపాటులో జరిగే ఎన్నో ఆపదల నుండి, అపాయాల నుండి ప్రభువా ఈ వారమంతయు కాపాడి భద్రపరిచినారు తండ్రి. అయ్యా, ఈ వారంలో మేము ఏ ఒక్క నిమిషమైనను నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, కానీ ప్రభువా నీవు మమ్మల్ని మరువక, విడువక, ఎడబాయక తండ్రి ప్రభువా నీ కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ మమ్మల్ని ఈ నిమిషం వరకు సజీవ లెక్కలో ఉంచున్నావు. ఎన్నో శోధనలు, బలహీనతలు మాకు కలిగినను ప్రభువా, అవన్నిటినీ దాటి వెళ్ళగలిగేటువంటి శక్తిని నీవు ఇచ్చిన గొప్ప తండ్రివి రాజా. నీ వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వారమంతయు నాయన ఈ లైవ్ ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్నారు. మా వ్యక్తిగత జీవితంలో మీరు మాకు తోడయుండి నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుకై, ఉపకారముకై ఈ రాజకాల సమయమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ వాక్య పరిచర్యలో వాడబడుటకు, నన్ను నీ వాక్యాన్ని వినుటకు అనేక మంది బిడ్డలు లైవ్లో ఉంటుండగా తండ్రి ఉండుటకు నీవే సహాయము చేయండి. వారి ఆత్మీయ స్థితిని బలపరచండి. ఈ వాక్యం ద్వారా వారు నాయన ఫలించులాగా, అభివృద్ధి పొందులాగున, ఆదరణ పొందులాగున, సమాధానము వారి జీవితంలో కలుగులాగున మీరే సహాయం చేస్తారని, నీ సిలువ చాటిన మమ్మల్ని అందరినీ మరుగుపరుచుకొని ఆది నుండి అంతం వరకు నీవే తోడైండి నడిపిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాము. విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ తరపున ఈ విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ 4 పేజెస్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్, ఎస్ దేవదానం పేజ్, రేసింగ్ రివైవల్ టీమ్, న్యూ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ పేజ్లో ఈ లైవ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. మీరు ఏ పేజ్లో నుండి చూస్తున్నానో దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా మీ ప్రియ బంధువులకు, మిత్రులకు, మీ స్నేహితులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు నిన్న ధ్యానించుకున్నాము. 1 నుండి 10 వచనములు యెహోవా మోషేతో సెలవిచ్చిన మాటలను మనం విన్నాం. 11 నుండి 16 వచనములు యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క ప్రథమ సంతతి, మరి పశువులదే కానీ జంతువుల యొక్క తొలిచూలు సంతతి అయినను యెహోవాకి ప్రతిష్ఠించవలసిన వారిగా వారు ఉండవలసిన కట్టడగా మోషే యెహోవా పక్షమున వారికి తెలియచేసినటువంటి ఆచరణ. ఈ ఆచారము వారి యొక్క తరతరములు, వారి తరములు, వారి పిల్లలు ఆచరించవలసిన ఒక ఆచారముగా మోషే ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేసి ఉన్నాడు. ఎందుకంటే మానవ హృదయము మరుపునకు గురి అవుతుంది కనుక ప్రతి సంవత్సరము ఈ ఆచారము నియమ కాలములో యెహోవా దేవుడు ఏదైతే కాలము నియమించి ఉన్నాడో ఆ నియామక కాలంలో వారు ఆచారమును పాటించవలసినదిగా యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞాపించినటువంటి
ఆ యొక్క ఆజ్ఞను ఇశ్రాయేలు వారు ఆచరిస్తున్నారు. ఈ రోజున నిర్గమాకాండము 13వ అధ్యాయము 17 నుండి 22 వచనములు ధ్యానించుకుందాం. పదిహేడవ వచనము, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిప్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫరో యెహోవా దేవుడు కలిగిస్తున్నటువంటి ఆ ఉగ్రతలను ఫరో ఎప్పటికప్పుడు మోషే అహరోనులను వేడుకుంటూ యెహోవా ఇచ్చిన 9 ఉగ్రతలనైతే తాను దాటి వెళ్ళగలిగినాడు, కానీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ యెహోవా చివరి ఉగ్రత ఐగుప్తు సంతానంలోని ప్రతి తొలిచూరు పిల్లను యెహోవా సంహరించడం ద్వారా మోషే అహరోనులను పిలిపించి ఐగుప్తు పెద్దలందరి మధ్యన వారిని అక్కడ నుండి పంపివేసి ఉన్నాడు. కారణము ఎవరంటే యెహోవా ఇశ్రాయేలుల పట్ల, ఇశ్రాయేలుల కొరకు యెహోవా యుద్ధము చేసిన గొప్ప దేవుడు. ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలులను సంపూర్ణమైన విడుదల విమోచనను యెహోవా దేవుడు కలుగజేసి ఉన్నాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజలనే కాక వారి మందలను, వారి పశువులనన్నిటినీ కూడా అక్కడ నుండి పంపివేసి ఉన్నాడు. మరి ఫరో ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి పంపివేసినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమంటే, ఈ ప్రజలు యుద్ధమును చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని, యుద్ధం అంటే తెలియని ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా జీవిస్తున్నటువంటి, హింసకు గురి అవుతూ వారి శక్తికి మించిన పనిని చేస్తున్న ఇశ్రాయేలీలు యుద్ధమునకు భయపడి, వారు యుద్ధమును చూచి పశ్చాత్తాపడి వారి హృదయంలో భయపడి వారు మరలా ఐగుప్తునకు వెళ్తారేమో అన్నటువంటి ఆ యొక్క ఆలోచనతో దేవుడు ఫిలిప్తీల దేశము సమీపమైనను కూడా ఆ మార్గమున వారిని నడిపించలేదు. భయము వలన యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సమీపమైన ఫిలిప్తీల దేశం నుండి కాక వేరొక మార్గము అనగా ఎర్ర సముద్రము గుండా, అరణ్య మార్గము గుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలుల యొక్క భయము. మనుషుల యొక్క ప్రవర్తన వింతైనది. ఎందుకంటే యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో కలుగజేసిన ఉగ్రతలన్నీ కూడా ఇశ్రాయేలులలో ఎవరికి కూడా ఏ ఒక్క ఉగ్రత కూడా వారికి సంభవించలేదు. ఎన్ని ఉగ్రతలు ఐగుప్తు దేశము ఎదుర్కొని వారికి ఉన్న సమస్తాన్ని వారు కోల్పోయినా కూడా ఇశ్రాయేలులో క్షేమంగా భద్రతగా యెహోవా దేవుడు వారి ఉంచి ఉన్నాడు. అవన్నీ చూచిన వారు భయము చేత వారు ఇంకనూ జీవిస్తున్నారు. అటువంటి హృదయాలను దేవుడు ఎంత గొప్ప దేవుడైనప్పటికీ కూడా, ఎంత బలవంతుడైన దేవుడైనా కూడా మనుషుల యొక్క బలహీనతను బట్టి ఆయన మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి తన ప్రణాళికలను ఆయన నియమిస్తాడు. సమస్తమును చేయగలడు దేవుడు, కానీ మనిషి యొక్క బలహీనతను బట్టి దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశములు మన పట్ల దేవుడు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఫిలిప్తీల దేశం నుండి సమీపమైన మార్గం అయినప్పటికీ కూడా ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేలులను ఉద్దేశించి తాను ప్రేమించిన ప్రియ బిడ్డలను గురించి యెహోవా దేవుడు ఎర్ర సముద్రము, అరణ్య మార్గమున వారిని తీసుకెళ్తున్న గొప్ప దేవుడు. ఏ కుమారుడైనా ఆకలి అని అడిగినప్పుడు తండ్రి చేపకు బదులు పాము ఇచ్చిన మంచి శ్రేష్టమైన చేపనే ఇస్తాడు. ఇక్కడ భయపడుతున్నటువంటి ఇశ్రాయేలీలను చూసిన యెహోవా వారిని ఎర్ర సముద్రపు మార్గము గుండా
నడిపించడానికి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను 430 సంవత్సరముల తరువాత పరాయి దేశము నుండి వారిని విడిపిస్తే మరలా వారు భయము చేత తిరిగి ఐగుప్తునకే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే భయము దాస్యత్వములోనికి నడిపిస్తుంది. అలా వెళ్ళకుండా దేవుడు వారిని ఈ ఎర్ర సముద్రము అరణ్య మార్గముల గుండా దేవుడు నడిపించడానికి ఆయన ప్రజల పక్షమున ఆయన వాద్యమాడుతున్నవాడు, యుద్ధము చేయించిన దేవుడు. అందుకని వారిని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దేవుడు మనకి కష్టాలనిచ్చే దేవుడు కాదు. ఆ కష్టాలలో కూడా మనము ఎలా దాటి వెళ్ళాలి, ప్రతి ఒక్క కష్టాన్ని, శోధనను, వ్యాధిని, రోగమును ఎలా దాటి వెళ్ళాలో దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక, ఉద్దేశము కలిగి ఉన్న దేవుడు. వాటన్నిటిని దాటి వెళ్ళగలిగిన సామర్థ్యమును దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన యందు సంపూర్ణముగా విశ్వసిస్తామో, సంపూర్ణముగా విధేయులై ఉంటామో, అవి దేవుడు మన పట్ల నెరవేర్చే దేవుడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక వారి భయమును తీసివేయుటకు దేవుడు వారిని వేరే మార్గమున దేవుడు నడిపిస్తున్నాడు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. యోసేపు దేవుని ఎంతగానో నమ్మిన దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఎటువంటి శోధన సమయంలోనైనా యోసేపు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కనుక పరాయి దేశమైనప్పటికీ కూడా, అన్య దేశమైనప్పటికీ కూడా ఫరో అంతటి వాడిగా యోసేపును దేవుడు నిలబెట్టుకున్న గొప్ప దేవుడు. తన ద్వారా ఇశ్రాయేలీయులను కరువు కాలములో ఇశ్రాయేలీయులను ఐగుప్తునకు నడిపించిన గొప్ప దేవుడు. వారు అక్కడ పోషింపబడడానికి, వారు అక్కడ అభివృద్ధి పొందడానికి గోషేను అనే మంచి దేశాన్ని యోసేపు ద్వారా యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇప్పించి ఉన్న గొప్ప దేవుడు. ఆయన యొక్క విశ్వాసము ఎంత గొప్పది. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా మరలా ఇశ్రాయేలీయులకు కానానునకు నడిపిస్తాడన్నటువంటి తన యొక్క ఆ నమ్మకము మరి ఇక్కడ నెరవేరింది. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. తన ప్రజల స్వాదేశమును, కానాను దేశమును యెహోవా నిశ్చయముగా ఇశ్రాయేలులకు ఇస్తాడని యోసేపు ఆయన నమ్మకము శాశ్వతమైన విశ్వాసమునకు గుర్తు. కనుక ఆయన మరణానికి ముందుగా అవసాన కాలములో ఆయన ఏమంటున్నాడంటే, మీరు నిశ్చయముగా, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చును, మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి వాగ్దాన దేశములో, కానాను దేశంలో మీరు అక్కడ నన్ను చేర్చాలి నా ఎముకలనని యోసేపు నమ్మి ఉంటున్నాడు. మరి ఆ యొక్క వాగ్దానాన్ని యెహోవాయే ఇచ్చి ఉన్నాడు. యెహోవాయే తన ప్రజల పక్షముగా ఆయన అది నెరవేర్చిన గొప్ప దేవుడు. అందుకని 90వ కీర్తనలో ఆయన తన సేవకుడైన మోషేకు తన మార్గములన్నిటినీ కూడా కనపరిచే దేవుడిగా మోషేతో యెహోవా మాట్లాడిన గొప్ప దేవుడు. వారు సుకోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.
వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును, వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దేవుడు వారికి పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. ఇది ఎవరి త్రోవ? మరి యెహోవా త్రోవ. వారి సొంత మార్గంలో నడిచినట్లయితే వారికి అనేక శ్రమలు వచ్చేవేమో, వారు వెళ్ళలేకపోయేవారేమో, తిరిగి వారు మరలా దాస్యత్వమునకు నడిపింపబడేవారేమో. కానీ ఇక్కడ యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. యెహోవా దేవుడు వారికి ముందుగా నడుచుకుంటూ మార్గమును సిద్ధపరుస్తున్న గొప్ప దేవుడు. అందుకనే కీర్తనలో 90వ కీర్తనలో ఆయన తన సేవకుడైన మోషేకు తన మార్గములన్నిటినీ కూడా యెహోవా దేవుడు తెలియపరిచిన గొప్ప దేవుడు. మరి ఇలా ముందుగా నడిచేవారు ఎవరు అంటే, గొర్రెల కాపర్లకు పశువుల కాపర్లకు ఉన్న తేడా ఏంటంటే, మరి గొర్రెల కాపరి అయితే యోహాను సువార్త 10వ అధ్యాయము నేనే గొర్రెలకు మంచి కాపరిని అని అక్కడ మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే గొర్రెల కాపరి మరి ముందుగా గొర్రెలకు ముందుగా నడుస్తూ అవి వెళ్ళవలసిన మార్గాన్ని అంతయు కూడా తాను సరళపరుస్తూ, తాను ఎక్కడ కూడా వాటికి ఏ ఇబ్బంది రాకుండా, ఏ ముళ్ళ పొదల్లోనూ ఎక్కడ కూడా అవి చిక్కుకొనకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ గొర్రెల కాపరి వాటికి ముందుగా వెళ్తూ వాటికి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. మరి మన యెహోవా దేవుడు ఎవరు? గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరిని అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. పశువుల కాపరి పశువుల వెనుక నడుస్తూ వాటి యొక్క మార్గాన్ని, వాటి యొక్క దిశలను, అవి వెళ్ళవలసినటువంటి స్థలాన్ని వెనుక నుండి సూచిస్తాడు, కానీ తాను ముందుగా వెళ్ళలేడు. మరి గొర్రెల కాపరి అయితే ఏది అయినను, ఏ కష్టమైనను, ఏదైనను మార్గము ఏ రీతిగా ఉందో మనకంటే, మరి గొర్రెల కంటే ముందుగా తానే ఆ గొర్రెలకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తాడు. అందుకని మరి పస్కాలో యెహోవా దేవుడు గొర్రె యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఇశ్రాయేలీయులకు విమోచనగా, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుయే ఆ బలి గొర్రెగా ఆయన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు. కనుక గొర్రెలు మరి కాపరి పైన పరిపూర్ణంగా ఆధారపడినట్లుగా విశ్వాసులు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గాన్ని ఆయన సరళపరిచే దేవుడు, ఆయన సిద్ధపరిచే దేవుడు. నీకు తెలియకుండానే నీవు ముళ్ళలో వెళ్తున్నా, అగ్నిలో వెళ్తున్నా, శ్రమలలో వెళ్తున్నా, వ్యాధులలో వెళ్తున్నా, నిందల్లో, అవమానాల్లో, ఏ రీతిగా నువ్వు నీ తెలియని మార్గంలో నువ్వు వెళ్తున్నా, నీవు పరిపూర్ణంగా యెహోవా మీద ఆధారపడినట్లయితే నీ మార్గాలన్నిటినీ కూడా ఈ రాత్రికాల సమయమున యెహోవా ఒక గొర్రెల కాపరి రీతిగా ఆయన మన మార్గాలన్నిటినీ సరళపరచబోతున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును. మరి మనము గొర్రెల రీతిగా ఉన్నామా? మరి రాత్రికాల సమయమున మనము మరి ఏ రీతిగా ఉన్నాము? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడైతే ఉచితముగా ఆయన కృపనిచ్చి ఉన్నాడు. ఇక్కడ యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు, ఒకవేళ ఇశ్రాయేలు వారంతగా వారు వెళ్తే, వారు వెళ్ళాలనుకున్నటువంటి ఆ వాగ్దాన భూమికి, ఆ బ్లెస్డ్ ఆ యొక్క ప్లేస్కి, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ దేశంలోనికి వారు అడుగు పెట్టేవారు కాదేమో. కనుక యెహోవా వారి త్రోవలలో, మరి ఆయన త్రోవలలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోనూ ఆయన ఉండి, వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి, వారి కంటే ముందుగా మరి వారు వెళ్ళవలసిన చోటికి చేరే వరకు యెహోవా దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్య తన సన్నిధిని, ప్రేమ, శ్రద్ధలకు నిదర్శనంగా దేవుడు అగ్ని మేఘస్తంభాలను ఉంచినట్లుగా
నిర్గమకాండము 40వ అధ్యాయము 38లో కూడా రాయబడి ఉంది. అదే రీతిగా సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుండి 23వ వచనముల వరకు రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, ఆయన మరి ఎంతమంది అయితే ఆయనను అంగీకరించినారో వారందరికీ కూడా ఆయనే మార్గదర్శకముగా ఉన్నాడని సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుండి 23 వచనములు రాయబడి ఉంది. అక్కడ యెహోవా దేవుడే మార్గదర్శకమైన మేఘ స్తంభముగా ఉండి దేవుడు మరి వారిని నడిపించినట్లుగా ఇక్కడ సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. అదే రీతిగా 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనంలో, మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. మరి కొత్త నిబంధన గ్రంథంలో అయితే ఇశ్రాయేలీయుల అనుభవాలను పౌలు మరి కొత్త నిబంధనలో రాస్తూ ఉదహరిస్తూ వారికి కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో తన ప్రజలను నడిపిస్తానని దేవుడిచ్చిన వాగ్దానము ఇప్పటి విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. ఎందుకు అంటే ఆయన తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుకనే మరి ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు ఇశ్రాయేలుల యొక్క అనుభవాలను మరలా జ్ఞాపకము చేస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మరి ఈ సమయంలో కూడా దేవుడు విశ్వాసులు ఎవరెవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, ఆయనను విశ్వసిస్తున్నారో వారి పట్ల ఆయన కార్యము చేయడానికి ఆయన బాహువు చాపి ఉన్న గొప్ప దేవుడు. మరి ఇక్కడ యెహోవా త్రోవలో వారిని నడిపిస్తూ పగటి వేళ మేఘస్తంభంగా ఉంటున్నాడు. మరి ఒకవేళ మనమే ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే, మనకి ఏదైనా వెళ్ళడానికి అడ్డంకుగా ఉన్నట్లయితే, ప్రభువా మరి నాకు ఈ చీకటి అడ్డుగా ఉంది, చీకటిని తొలగించు, నాకు ఈ చెట్టు అడ్డం ఉంది, ఈ చెట్టును అడ్డంగా తొలగించు అని, మనకు అడ్డంగా ఉన్న వాటన్నిటి నుండి రాత్రిని తొలగించు అని మనము ప్రార్థించేవారమేమో. కానీ మరి వాటన్నిటి వస్తున్నటువంటి ప్రతి ఒక్క శోధన గుండా, ప్రతి ఒక్క ఉగ్రతను కూడా వాటి మధ్యలోనే దేవుడు నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఆయన మరి సముద్రము గుండా నడిపించిన గొప్ప దేవుడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో మన పరిస్థితి, మన వెళ్ళే మార్గము ఏ రీతిగా ఉండనో వాటన్నిటినీ కూడా దాటి వెళ్ళగలిగేటువంటి శక్తిని, మార్గమును దేవుడే చూపే గొప్ప దేవుడుగా ఇక్కడ ఇశ్రాయేలు పక్షమున యెహోవాయే మేఘస్తంభములో ఉండి వారిని మరి పగటి వేళ నడిపిస్తూ రాత్రి వేళ వారిని నడిపించుటకు 24 గంటలు యెహోవా వారికి తోడైయున్నాడు. హల్లెలూయా. మరి ఆ 24 గంటలు యెహోవా మేఘస్తంభంలో ఉంటూ, అగ్ని స్తంభంలో ఉంటూ రాత్రి పగలు వారిని తన కంటికి రెప్పలాగా వారిని నడిపిస్తున్నాడు వాగ్దాన భూమికి. అంతగా ప్రేమించే దేవుణ్ణి కలిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ధన్యులు. కానీ మరి వారు కొన్ని విషయాలలో దేవునికి అవిధేయత చూపడము వలన మరి వారు 40 సంవత్సరముల తరువాత వారు వాగ్దాన భూమికి చేరుకున్నారు. ఆ వాగ్దాన భూమికి చేరుకునేంత వరకు కూడా మరి ఇవి వారితోనే ఉన్నవి. ఏంటవి వారితో ఉన్నవంటే, అగ్ని మేఘ స్తంభములు వారితో ఉన్నవి. మరి అవి కలిగించిన వారు ఎవరంటే, నిత్య కృపను మనకి అనుగ్రహిస్తున్న దేవుడు. ఆయన శ్రద్ధతో మనల్ని వెతుకుతున్న గొప్ప దేవుడు, దేవాతి దేవుడు, రాజులకు రాజు. కనుక ఆయన కృప, ఆయన ప్రేమ మరి ఆకాశమంతా విశాలమైనది, సముద్రమంతా లోతైనది. ఆయన ప్రేమకు, ఆయన కృపకు మనము వెలకట్టలేము. అందుకని వీరిని 24 గంటలు దేవుడు వారి ఎడల ఆయన ఎంతో కాపుదలను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు, భద్రతను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. అందుకని వారి కంటే ముందుగా నడుచుచు వారు వెళ్ళవలసిన మార్గం అంతటిని కూడా ఆయన సిద్ధపరుస్తూ వెళ్తున్నాడు.
ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా. మరి దేవుడు ఈ రీతిగా వారి కంటే ముందుగా వెళ్తూ వారు వెళ్ళవలసిన మార్గాన్ని సరళపరుస్తూ ఆయన ఏ సమయంలో ఏ నిమిషంలో కూడా ఆయన మేఘస్తంభమునైనను అగ్నిస్తంభమునైనను ప్రజల నుండి తొలగింపలేదు. ఆయన వారిని ఆ రీతిగా క్షేమంగా వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు, వారిని నడిపిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న గొప్ప దేవుడు. కనుక దేవుని కృప నిత్యమైనది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విధేయత చూపుతారో, దేవుడు మరి ఒక గొర్రెల కాపరిగా ప్రతి ఒక్క బిడను దేవుడు ఈ రాత్రికాల సమయమున ఆయన క్షేమంగా ఉంచబోతున్నాడు. ఆయన పరిపూర్ణమైన రక్షణను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకొనుటకు ఆయన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు. అటువంటి కృప మనము ఎవరి దగ్గర నుండి పొందుకోలేము. కేవలము అది దేవుని వలననే సాధ్యము. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని, తన రక్తపు చివరి బొట్టు నీరుగా మార్చబడి కార్చబడి మన కోసము పెట్టిన దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలులను దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. వారిని అభివృద్ధిపరిచినాడు, విస్తరించి ఉన్నాడు. ఐగుప్తీయుల యొక్క హృదయము వారు ఇశ్రాయేలుల మీద కటాక్షము చూపి వారు ఏది అడుగుతారో ఇశ్రాయేలులకు వెండి బంగారములను వారు కోరిన వస్తువులన్నిటినీ ఇచ్చుటకు ఐగుప్తీయులకు కటాక్షము కలిగించిన గొప్ప దేవుడు. ఆ బానిసత్వము నుండి, భయము నుండి, దాస్యము నుండి దేవుడు సంపూర్ణమైన విమోచననిచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు కూడా మరి దేవుడు నీ పట్ల కూడా ఒక గొప్ప ఉద్దేశము, ప్రణాళిక. నువ్వెంత బలహీనుడు అయినా, బలహీనురాలు అయినా కూడా దేవుడు నీ బలహీనతలను బట్టి దేవుడు ఆయన యొక్క ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్న దేవుడు. నా పక్షముగా ఈ లోకంలో ఉన్న అపవాదితో దేవుడు యుద్ధము చేయించిన దేవుడు. కోవిడ్తో ఎంతోమంది మరణించి ఉన్నారు. కానీ మనం ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామంటే మన ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగించి ఉన్నాడు. మన పక్షమున దేవుడు యుద్ధము చేయించిన దేవుడు. ఆయన రాత్రి పగలు ఏ రీతిగా ఇశ్రాయేలీలను విడవక మరువక మరి ఇశ్రాయేలీలను కాపాడువాడు, కునుకడు, నిద్రించడు. అదే రీతిగా మనల్ని కూడా ఆయన కునుకక నిద్రించగా ఆయన 24 గంటలు ఆయన మనల్ని ఆయన కంటికి రెప్పలాగా, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. మనల్ని ఏ విరోధి అయినను, ఏ రోగమైనను, ఏ శోధన అయినను, ఏ అపవాది ముట్టినను కూడా ఆయన కనుగుడ్డును ముట్టినట్లే అంటాం. ఎంత గొప్ప దేవుడు మనకుండగా మనము ఏ విషయంలో కూడా చింతించిన అవసరం లేదు, భయపడని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. దేవుడు మరి తప్పకుండా ఏ రీతిగా ఇశ్రాయేలీలను వారి భయము చేత మరి అతి సమీపముగా ఉన్న ఫిలిస్తీయుల దేశము నుండి మరి వెళ్ళకుండా వారికి క్షేమకరంగా భద్రగా వారు వెళ్ళుటకు దేవుడు అరణ్య మార్గము గుండా, ఎర్ర సముద్రం గుండా నడిపించినట్లుగానే ఈ జీవితంలో ఆలస్యమవుతున్న ప్రతి ఒక్క కారణానికి దేవుడు గొప్పగా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారు వెళ్ళవలసిన సమయము కంటే వారు సనగడం వల్ల, గునగడం వల్ల, వారి భయము చేత వారు 40 సంవత్సరములు అరణ్య మార్గంలో నడిచి వెళ్ళవలసిన పరిస్థితిని వారి మరి తెచ్చుకున్న పరిస్థితి. అయినను దేవుడు వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఈ దినమున నీవు కూడా అనేక సంవత్సరములుగా ప్రార్థిస్తూ, అనేక దినములుగా, నెలలుగా, రోజులుగా ప్రార్థిస్తూ నీ పట్ల కార్యము జరగలేదని నీవు కూడా సనుక్కుంటున్నావేమో, గునుక్కుంటున్నావేమో. దేవుడు ఒకానొక దినమున దేవుడు గొప్ప ప్రతిఫలముతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీకున్న ప్రతి ఒక్క హృదయవాంఛను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఫైనాన్షియల్గా దేవుడు నిన్ను గొప్పగా బ్లెస్ చేయబోతున్నాడు.
గర్భఫలము లేక ఎదురు చూచిన బిడలకు రాహేలును జ్ఞాపకము చేసుకున్నట్లుగా దేవుడు నిన్ను, నీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయమున మన యెహోవా యొద్ద, మన తండ్రి యొద్ద మనము మొరపెట్టుదాం. ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని, ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆ యొక్క నెమ్మదిని దేవుడు మన జీవితంలో కూడా అనుగ్రహించునుగాక. అలాంటి భద్రతను, మన జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడి రాత్రికాల సమయమున తీసివేస్తున్నాడు. నీ ప్రతి ఒక్క ప్రయాసాన్ని ఆయన మీద వేసినట్లయితే ఆయన నీవు మోయవలసిన ప్రతి ఒక్క భారమును ఆయన సిలువలో మోసి ఉన్నాడు. కనుక నీవు స్వతంత్రురాలు. ఈ రాత్రికాల సమయమున ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియజేయండి, ప్రార్థించుకుందాం. చెప్పిన వాక్యాన్ని బట్టి, ఇక్కడున్న ప్రార్థన విజ్ఞాపనలను బట్టి అందరూ కలిసి ప్రార్థించుకుందాం. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామంలో స్తుతిస్తారో, ప్రార్థిస్తారో, అడుగుతారో వారి మధ్యన దేవుడు నిశ్చయముగా కార్యము చేసే దేవుడు. కనుక మరి ఈ రాత్రికాల సమయంన మీరు మీ ప్రదేశాల్లో ఉన్నను కూడా మనము ఏకముగా కూడి ఏకాత్మతో దేవుణ్ణి స్తుతిస్తున్నాము. కనుక మీరు మాతో ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మన ప్రార్థన అవసరతలను బట్టి దేవుడు మరి ఆయన పరలోకము నుండి మనకు ఈ యొక్క ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమున తండ్రి, ఆది నుంచి అంతం వరకు నీవే తోడైన గొప్ప దేవుడో ప్రభువా. అయ్యా, మంచి వర్తమానము చేత తండ్రి నీవు మమ్మల్ని తృప్తిపరచి బలపరచి, అయ్యా ఈ వాక్యము అపవాది వెతుకెళ్లకుండా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని బలపరచబడులాగ్న నీవే సహాయము చేయండి తండ్రి. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క దాస్యత్వం నుండి, భయము నుండి తండ్రి వారిని విడిపించి విడుదలనిచ్చి నీ ప్రేమ, నీవు వారి చూపిన శ్రద్ధ, వారి పట్ల నువ్వు చూపిన శ్రద్ధను అయ్యా తండ్రి నీవు వారికి చూపినటువంటి అయ్యా కృపను బట్టి నీకు వందనాలు. మా పట్ల కూడా ఈ రాత్రికాల సమయమున నీవు ఆ యొక్క ప్రేమను, శ్రద్ధను కలిగి నీవు శ్రద్ధ చూపించకపోతే ప్రభువా మేము ఈ రీతిగా జీవించేవారము కాదు ప్రభువా. కేవలము నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ప్రభువా మమ్మల్ని నీ కృపలో నీవు జ్ఞాపకము చేసుకుంటూ అనుదినము మమ్మల్ని ఈ రీతిగా సజీవ లెక్కను నిలుపుతున్న గొప్ప దేవుడు, నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ప్రార్థన అవసరతలు కోరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో ఏ భయము ఉన్నను, ఏ పోరాటము ఉన్నను తండ్రి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అయ్యా నీవు నీ త్రోవలో నడిపించిన గొప్ప కాపరివి, మంచి కాపరివి నువ్వు మాకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయ్యా, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి పగలు మేఘస్తంభములో ఉంటూ రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నాయన ప్రభువా వారు చేరవలసిన గమ్యం వరకు వారితో తోడయుండి నువ్వు నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, మా అనుదిన పోరాటంలో నీవు మాకు తోడయుండి ప్రభువా అనుదినము మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనను దాటి వెళ్ళగలిగే శక్తిని నీవే ఇచ్చే దేవుడవు, బలపరిచే దేవుడవు, భద్రపరిచే దేవుడవు తండ్రి. నీ వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సాయిబాబాని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. గంగామణిని బట్టి తండ్రి, లక్ష్మీనారాయణని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మరి గంగామణి బ్యాక్ పెయిన్తో తండ్రి అయ్యా బాధపడుచుండగా ఇప్పుడే తండ్రి నాయన మీరు ముట్టండి, ఆ తల్లికి స్వస్థతను దయచేయండి ప్రభువా. నీ నామం పేరట నేను అడుగుతుండగా ప్రభువా నీవే స్వస్థపరిచే యెహోవావు. నీ నామంలో స్వస్థత ఉంది ప్రభువా. నీ వస్త్రములో తండ్రి ప్రభువా స్వస్థత ఉంది తండ్రి. నీ ఉమ్ములో స్వస్థత ఉంది ప్రభువా. నీవు కేవలము నోటి మాట ద్వారా ఈ లోకాన్ని సృజించిన గొప్ప సృష్టికర్తవు తండ్రి. నీ గాయపడ హస్తంతో తండ్రి ఈ రాత్రికాల సమయమున గంగామణిని మీరు తాకండి, ముట్టండి తండ్రి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామంలో మీరు ఇప్పుడే తండ్రి ఇన్స్టెంట్గా హీల్ చేయండి. అయ్యా తండ్రి, నీకు గొప్ప సాక్షిగా తండ్రి మీరు నిలబెట్టుకోండి. లక్ష్మీనారాయణని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయ్యా తండ్రి, తనకున్నటువంటి శరీరక బలహీనత నుండి మీరే విడిపించండి, స్వస్థపరచండి. గడిచిన నెలలో తండ్రి ప్రభువా మీరు కంటి చూపునిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. తండ్రి, తిరిగి మరలా తండ్రి అస్వస్థతతో ఉంటుండగా మీరే ముట్టి స్వస్థపరచి సంపూర్ణమైన వడదలను దయచేయండి ప్రభువా.
ప్రతి బలహీనతలో తండ్రి నీవే తండ్రి రాజా వారికి శక్తినిచ్చే దేవుడవు, ఆరోగ్యం ఇచ్చే దేవుడవు. సాయిబాబా విషయంలో కూడా మీరు సహాయం చేయండి. నిశ్చితమైతే జాబ్ని కుమారునికి మీరు దయచేయండి. వివాహ విషయంలో మీరు తోడైండండి. తన సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. స్వరూప రాణిని జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహము కొనుక్కోవాలని ఆశ కలిగి ఉండగా తండ్రి, అయా ఇహలోకంలో జీవిస్తుండగా తండ్రి, మరి అయా గృహము అవసరము కనుక ప్రభువా తండ్రి నీవే సహాయము చేసే దేవుడవు, నీవే సహాయకుడవు కనుక ప్రభువా అయ్యా నీ చిత్తమైతే తండ్రి స్వరూపరానికి ఒక నూతన గృహాన్ని మీరు దయచేయండి. ఫైనాన్షియల్గా తండ్రి వారు ఏ రీతిగా ఉంటున్నారో ప్రభువా నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు కనుక ప్రభువా నీవే సహాయం చేయండి. వారి అక్కర్లో అవసరతలు తీర్చండి. శ్రవంతిని జ్ఞాపకం చేసుకోండి, సౌజన్యను జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా కావలసిన మంచి వివాహ సంబంధాలని, వారి ఫ్యూచర్ని తండ్రి నువ్వు ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు ప్రభువా. కుటుంబాన్నంతరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా గంగామణిని తండ్రి మీరు ఇప్పుడే తండ్రి ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయ్యా సంపూర్ణమైన విడుదలతో తండ్రి ఆ బిడ్డ నీ అందు నాయన ఇంక నువ్వు సంతోషించు బిడగా, నీ అందు సాక్ష్యము కలిగిన బిడగా తండ్రి మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. స్వప్నాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా గర్భఫలము గురించి ప్రభువా అనేక దినములుగా సంవత్సరములుగా తండ్రి సహోదరిని నీ పాదాల యొద్ద ప్రార్థిస్తుండగా మొరపెడుచుండగా తండ్రి రాహేల్ని జ్ఞాపకము చేసుకున్నట్లుగా తండ్రి స్వప్నను చక్కని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి నీవు దీవిస్తే ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెన ఆశీర్వాదము కనుక ప్రభువా అయ్యా స్వప్నను ఫలింపచేయండి తండ్రి. అయ్యా తండ్రి ప్రతి నిందను అవమానమును కొట్టివేయండి తండ్రి. కుటుంబంలో సంతోషమును నెమ్మదిని సమాధానమును మీరు దయచేయండి ప్రభువా. నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. సువర్ణాటిని మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. తను కూడా సొంత గృహము కోసము తండ్రి ప్రయాసముతో తండ్రి అనుదినము నీ యొద్ద కనిపెట్టుచుండగా తండ్రి అయ్యా నీవే సహాయము చేసే దేవుడు. కుటుంబంలో నెమ్మదిని సమాధానమును దయచేయండి. నిశ్చితమైతే తండ్రి వారికి ఒక నూతన గృహాన్ని మీరు దయచేయండి ప్రభువా. తన కుటుంబాన్నంతటిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన కుమారుణ్ణి, కోడల్ని, మన్మణ్ణి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నీ యొద్ద కనిపెడుచుండగా తండ్రి నీవే సహాయము చేసే దేవుడకు నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మనోహర్ దేవుని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. తన మినిస్ట్రీకి కావాల్సినటువంటి సౌండ్ సిస్టమ్ని ప్రభువా అమౌంట్ని తండ్రి మీరే సమకూర్చే దేవుడవు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయము చేయండి తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి ద్వారాలు మీరు తెరవండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. తన మినిస్ట్రీని తండ్రి సరిహద్దులను మీరు విశాలపరచండి ప్రభువా. ఫైనాన్షియల్గా నాయన ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుండి తండ్రి నీవే నాయన విడుదలనిచ్చి గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన సత్యనారాయణని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. మరి ఆ బ్రదర్ కూడా మినిస్ట్రీలో నాయన పరిచయలో వాడబడుచుండగా తండ్రి తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుని వివాహ విషయంలో కూడా మీరు సహాయం చేయండి ప్రభువా. నిశ్చితమైతే మంచి సంబంధాన్ని మీరు దయచేయండి తండ్రి. ఇంకను తండ్రి కుటుంబం అంతయు కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. అవును ప్రభువా. కుటుంబం అంతయు నీ పరిచయలో వాడబడలాగున నీ సేవలో నాయన వారు ఉండులాగున తండ్రి నీ చిత్తాన్ని తండ్రి ఈ బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి తండ్రి. నీ వందనములు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి. నాయన మరి నాన్నని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నతనియల్ భూపెల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. తానుంటున్న ప్రతి బలహీనత స్థితిని నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. ఏ బలహీనత చేత బాధపడుచున్నాడో నువ్వు ఒక్కడవే ఎరిగి ఉన్న దేవుడవు కనుక ప్రభువా అయ్యా ఇప్పుడే ఇన్స్టెంట్గా తండ్రి నీవు నాయన ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీవు అయ్యా జ్ఞాపకము చేసుకోండి. మంచి ఆరోగ్యం చేత తండ్రి నీకు సాక్షిగా నిలబడులాగున తండ్రి నీవే సహాయం చేయండి ప్రభువా. నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు అసాధ్యమైందంటూ ఏదియూ లేదు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాను అయ్యా. జార్జ్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి తన ఫ్యామిలీని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిని నాయన నువ్వు అరిగి ఉన్న దేవుడో తండ్రి. అయా తండ్రి రాజా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ కోవిడ్ సమయంలో తండ్రి అనేక మంది బిడ్డలు వ్యాధిగ్రస్తులై తండ్రి ఆయా బలహీనులై ఉంటుండగా తండ్రి వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరు కూడా తండ్రి భయము చేత తండ్రి ప్రభువా కోవిడ్కి నాయన అయా తండ్రి రాజా మరి దాస్యత్వంగా ఉండకూడనట్లుగా ఇశ్రాయేలు భయము చేత ఏ రీతిగా అయితే తండ్రి
అయా ఐగిప్తు దాస్యంలోనికి వెళ్ళి ఉన్నారో తండ్రి. కోవిడ్-19 ద్వారా ఎవరు కూడా భయము చేత దాస్యత్వంలోనికి వెళ్ళకుండా అయా స్వస్థపరిచి యెహోవావు నీవు కనుక తండ్రి నీ నామం పేరట ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ రక్తపు చుక్కను ప్రోక్షించండి ప్రభువా. నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు తండ్రి నీ చిత్తమైతే ప్రభువా అయా తండ్రి వారికి మంచి గవర్నమెంట్ జాబ్స్ని మీరు దయచేయండి ప్రభువా. అయా 10th ఎగ్జామ్స్ కోసం సిద్ధపరిచిన బిడ్డలను తండ్రి మరి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఎడ్యుకేషన్ విషయంలో తండ్రి వారి ఫ్యూచర్స్ని నీవు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. నీవే సహాయం చేయండి తండ్రి. అయా ఆన్లైన్ క్లాసెస్ వింటూ బిడలు ఎంతోమంది నాయన స్టూడెంట్స్ ఉంటుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభువా. నీ కొందనములు చెల్లిస్తున్నాను. అయా నీవిచ్చే జ్ఞానము తండ్రి ప్రభువా. అయా తండ్రి నీవిచ్చేటువంటి నాయన ప్రభువా అయా తండ్రి రాజా జ్ఞానము బిడలు పొందుకునేలాగా మీరే సహాయం చేయండి తండ్రి. నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడను ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి అయ్యా మీరే జ్ఞాపకము చేసుకోండి. వారుంటున్న పరిస్థితులు మీరు ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా మనుషులంగా మాకు కొన్నే తెలుసు కానీ ప్రభువా ప్రతి ఒక్కరి పరిస్థితిని నువ్వు ఎరిగి ఉన్న గొప్ప దేవుడో కనుక ప్రభువా. వారి హృదయాంతరంగములను నువ్వు ఎరిగి ఉన్న దేవుడో కనుక ప్రభువా. వారు ఏ పరిస్థితుల గుండి ప్రయాణిస్తున్నారో తండ్రి, వారు ఏ పరిస్థితుల్లో ఉండి వారు జీవిస్తున్నారో తండ్రి నీవు ఎరిగి ఉన్న దేవుడో కనుక ప్రతి ఒక్కరి హృదయ వాంఛను మరి నెరవేర్చి ప్రభువా. అనారోగ్యంతో ఎవరెవరైతే ఉన్నారో ప్రభువా వారందరినీ ముట్టి స్వస్థపరచి ప్రభువా నీవే మంచి ఆరోగ్యం చేత పరిపూర్ణమైన విడుదల విమోచనను మీరు దయచేస్తారని నమ్మొచ్చు అయ్యా. మరి నాయన ఈ లైవ్ నాయన టెలికాస్ట్ అవుతున్న 4 పేజెస్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ పేజ్లో నుండి నాయన ప్రార్థన అవసరతలు పెడుతున్నారో ప్రతి ఒక్క ప్రార్థనకు నాయన విజ్ఞాపనకు తండ్రి నీవు తప్పక సమాధానము ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడవు కనుక ప్రభువా నీకు వందనములు చెల్లించుకుంటూ ఈ లైవ్ అంతట్లో నువ్వు తోడయుండి నువ్వు కృప చూపినందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ అయ్యా ఈ రాత్రికాల సమయమున మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఈ రాత్రంతయు నీవు మాకు తోడయండి నాయన. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మరి యొక్క సబాతు దినమున తండ్రి మేమందరమును కలుసుకొని ప్రభువా అయ్యా తండ్రి రాజా మరి ఆలయములలో మేము చేరి నిన్ను స్తుతించులాగున నిన్ను మాయమపరచులాగున నీవే సహాయము చేయండి. అయ్యా కోవిడ్ ద్వారా మూయబడి ఉన్న అయ్యా తండ్రి ఆయా మందిరాలను తండ్రి నీ చిత్తమైతే ప్రభువా అక్కడ నీ నామము పేరిట తండ్రి ప్రభువా ప్రార్థనలు జరుగులాగున మీరే సహాయము చేయండి. అయ్యా రాష్ట్రాల మధ్య దేశాల మధ్య సమాధానమును నెమ్మదిని దయచేసి ప్రభువా నీ రాకడ ఆలస్యమైతే మా ప్రియ బిడలతో కలిసి అయ్యా లైవ్ వ్యూయర్స్తో ప్రభువా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడలతో కలిసి మరి ఒక లైవ్ ఆరాధన ద్వారా నీ నామాన్ని స్తుతించులాగున మాయమపరచులాగున నన్ను నా కుటుంబాన్ని తండ్రి నీవు జ్ఞాపకం ఉంచుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.